భారత ప్రధాని మోడీ గారు థాయిలాండ్ తర్వాత అక్కడి నుంచి శ్రీలంకకి బయలుదేరి వెళ్ళారు. శ్రీలంకలో ఆయనకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనౌన్స్ చేశారు, మిత్ర విభూషణ అవార్డు. శ్రీలంకలో ఇచ్చే అంటే శ్రీలంక ప్రభుత్వం ఇతర హెడ్స్ ఆఫ్ స్టేట్కి హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్కి ఇచ్చే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇది, మిత్ర విభూషణ అవార్డు అనమాట. ఈ దిశగా శ్రీలంకన్ ప్రెసిడెంట్ దిశనాయకే ఈ అనౌన్స్మెంట్ చేశారనమాట. అంతేకాదు శ్రీలంక భూభాగం భారత వ్యతిరేక చర్యలకు ఏ విధంగా వాడబోనివ్వని చెప్పి, ఇండియన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్కి ఎగెనెస్ట్గా మేమేమీ చేయనని చెప్పి కూడా అనురా కుమార దిశనాయకే అనౌన్స్ చేశారు. గత సంవత్సరం శ్రీలంకన్ కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఏ ఫారెన్ పెద్ద లీడర్ కూడా శ్రీలంకకి ఇంకా విజిట్ చేయలేదు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే ఫస్ట్ లీడర్ అనమాట శ్రీలంకకి ఫస్ట్ విజిట్ చేసింది. అనురా కుమార దిశనాయకే ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత కొన్ని నెలలకే భారతదేశానికి ఆయన వచ్చారు. కానీ మోడీ గారు మాత్రం చాలా సంవత్సరాల తర్వాత శ్రీలంకకి ఇప్పుడు విజిట్ చేశారనమాట. ఈ విజిట్లో అనేక కీ అగ్రిమెంట్స్ సైన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్ అగ్రిమెంట్స్ కూడా సైన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. మోడీ గారు థాయిలాండ్ నుంచి శ్రీలంకకి వెళ్ళారు. రేపు శ్రీలంక నుంచి తమిళనాడు వెళ్ళి పంబన్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేస్తున్నారు.